ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం. అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి తొందరపడి నెట్టివేయొద్దు. నీకోసమే మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. చూసిన వెంటనే నా నుదిటిని తాకు తల్లి అనైతే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం అమ్మవారు చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి అమ్మ ఏం చెప్పబోతుందో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. తల్లి, ఈ రోజైతే నీకు ఒక మంచి శుభవార్త చెబుతానమ్మా. నీకున్న సందేహాలన్నీ కూడా తీరుస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది కొద్దిగా జాగ్రత్తగా వినమ్మా. నా వార్తలు విన్నావు అంటే అది నీకోసమే తల్లి. నీతోనే మాట్లాడుతున్నాను, నీకోసమే వచ్చానమ్మా. నా కోసం వెతుకుతూ ఉన్నావు కదమ్మా, ఎక్కడెక్కడో వెతుకుతున్నావు. ఎప్పుడైతే నన్ను వెతికావో అప్పుడే నీ తప్పులన్నీ కూడా నేను క్షమించేశానమ్మా. ఏంటి దుర్గమ్మ, నేనేం తప్పులు చేశాను అని అనుకుంటున్నావు కదా, కొద్దిగా ఆలోచించు. ఒకరోజు నా దగ్గర క్షమాపణ కూడా అడిగావమ్మా. ఇప్పుడైతే అందులోంచి పూర్తిగా బయటపడ్డావు. ఆ తప్పును కూడా మన్నించేశాను. జరిగిన దాని గురించి బాధపడవద్దు. దానిని పూర్తిగా మర్చిపో తల్లి. నన్ను వెతికి వెతికి అలసిపోయిన నువ్వు నీతోనే నేను ఉన్నాను అనే సంగతి మర్చిపోయావమ్మా. విచిత్రం ఏమిటి అంటే, పటంగా ఉన్నా విగ్రహంగా ఉన్నా నన్ను నమ్మి పూజ చేశావు. నన్ను మొక్కటం ఆరంభించావు. అందుకనే నీకు తెలియకుండానే నిన్ను నడిపిస్తూ ఉన్నానమ్మా. కానీ ఇది నువ్వు తెలుసుకోకుండా నన్ను వెతుకుతూ ఉన్నావు తల్లి. నేను నీ కళ్ళ ముందే ఉన్నానమ్మా. నువ్వు మాట్లాడేది, నువ్వు ప్రార్థించేది అన్నీ చూస్తూనే ఉన్నాను. నువ్వు ఉన్న దగ్గర నేను కాపలాగా ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ తోడుగా నీడగా నిలబడ్డాను. కొంతకాలంగా నీ చుట్టూ చెడు జరుగుతున్నట్టు గమనిస్తున్నావు కదమ్మా. నీ చుట్టూ చెడు జరుగుతుంది అని నీకు అర్థమైంది. కానీ అందులోంచి ఎవరో నన్ను కాపాడారు అని గమనించావు. కానీ ఇదంతా కూడా కళ నిజమా అని చాలా ఆందోళనగా, గందరగోళ పరిస్థితిలో ఉన్నావు. జరిగిందంతా కూడా నిజమేనమ్మా. నిన్ను కాపాడుతూ ప్రతి క్షణము నీకు కాపలాగా నీ ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడూ కూడా నీకు కాపలాగా ఉంటానమ్మా. నేను నీ దగ్గరలో ఉన్నప్పుడు దేని గురించి కూడా దిగులు పడకుండా విశ్వాసంతో ఉండు. నీ అలవాట్లన్నీ కూడా మార్చుకో. నాలో ఐక్యం అవు తల్లి. నీ కర్మ దోషాల నుంచి, నీ గత జన్మ పాపాల నుంచి దూరంగా తీసుకువెళ్తాను. నీకు కావలసింది, నీకు దక్కవలసింది తగిన సమయంలో నీకు అందజేస్తాను బిడ్డ. నువ్వు ఎదురు చూడని సమయంలో నీకు అందజేస్తాను. నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది. నీకు ఒక మంచి దారి చూపిస్తానమ్మా. నీకు ఎటువంటి ఆపద వచ్చే వరకు కూడా నేను చూస్తూ ఊరుకోను తల్లి. నీ ముందే నేను నిలబడతాను. నిన్ను చుట్టుముట్టిన ఏ చెడునైనా సరే నేను తొలగిస్తాను తల్లి. అలా ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను. కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండు తల్లి అని కొన్ని సంకేతాలు కూడా నీకు తెలియచేస్తున్నాను. నా ఆలయంలోనైనా లేదా నిన్ను కలిసే నీ స్నేహితుల ద్వారానైనా నీకు ఏదో ఒక రకంగా సంకేతాలు నీకు చేరవేస్తూ ఉంటానమ్మా. వాటి వల్ల నువ్వు నీకు రాబోయే చెడు నుంచి బయటపడుతున్నావు. కొన్ని సమయాలలో నీ కల్లో కూడా వస్తానమ్మా. సూక్ష్మంగా కొన్ని విషయాలు నీకు తెలియచేస్తాను. కాబట్టి నిన్ను గురించి నీకు దిగులే అవసరం లేదమ్మా. నీకు ఏదైనా చెప్పాలి అంటే కలలో వచ్చి చెబుతానమ్మా. కొన్ని సమయాలలో హెచ్చరిస్తాను. కొన్ని సమయాలలో బుజ్జగిస్తాను. కొన్ని సమయాలలో నమ్మకంగా ఉండు తల్లి అని నమ్మకాన్ని నూరిపోస్తాను. నీ ప్రార్థనలు ఫలించేందుకు నీకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాను. మంచి శుభవార్తలు, మంచి కార్యాలు, వీటిని నీకు అందచేయటం నా కర్తవ్యం తల్లి. నీకు నా ఆశీర్వాదం ఉంటేనే ఇవన్నీ కూడా వినగలుగుతావు. ఇది నీ చెవిన పడుతుంది అంటే అది నా అనుగ్రహమేనమ్మా. నీ అంతట నువ్వు ఏదీ కూడా వినలేవమ్మా. అన్నీ కూడా నువ్వు వినేలా నేను చేస్తున్నాను. నీ అవసరాలన్నీ నేను తీరుస్తున్నాను.
నీ జీవితం గురించి ఒక ఆలోచన జరిగింది. జరగబోయే దాని గురించి ఏదో ఒక రూపంలో తెలియచేస్తాను. నా బిడ్డ కల్లోకి వస్తాను, కళ్ళ ముందుకి వస్తాను. నమ్మకంగా ఉన్నావు అంటే ప్రతి క్షణము కూడా నేను నీ పక్కనే కనిపిస్తానమ్మా. కాబట్టి దేని గురించి దిగులు పడకుండా, దేని గురించి భయపడకుండా నమ్మకంతో ఉండమ్మా. ఈ దుర్గమ్మ తల్లి ఉండగా నీకు భయమెందుకమ్మా? నీ జీవితాన్ని ఆనందమయం చేస్తాను. సంతోషంగా ఉండు, నా నామాన్ని జపిస్తూ ఉండు అనైతే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. మరి అమ్మవారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే మరికొంతమంది మన దుర్గమ్మ తల్లి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. వారు కూడా విని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.